మిజోరాం భారతీయ రైల్వే మ్యాప్లో చేరింది. బైరాబీ సాయిరాంగ్ లైన్ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ ఈ రైల్వే లైన్తో పాటు 3 కొత్త రైళ్లను కూడా ప్రారంభించారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపి రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అక్షరాల 8,000 కోట్ల రూపాయలను వెచ్చించింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతా కొండలు, లోయలతో నిండి ఉంటుంది. అక్కడ రోడ్లు వేయడమే పెద్ద ఛాలెంజ్. అయితే అలాంటి చోట 51 కిలోమీటర్ల పొడవైనటువంటి రైల్వే లైన్ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ రైల్వేస్ దీన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. బైరాబీ సాయిరాంగ్ రైల్వే లైన్ సాధారణమైంది. ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. 48 భారీ టన్నెళ్లు, 152 బ్రిడ్జిలు, 45 సొరంగాలతో ఈ లైన్ వేశారు. వీటిలో 55 అత్యంత భారీ బ్రిడ్జిలున్నాయి. వీటిలో బ్రిడ్జ్ నంబర్ 144 చాలా ప్రత్యేకమైంది. ఇక 114 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సింగిల్ పిల్లర్పై దీన్ని నిర్మించారు. భారీ ప్రవాహాలు, భూకంపాలను తట్టుకొని నిలబడేలా ఈ లైన్లో బ్రిడ్జ్లను కూడా పటిష్టంగా నిర్మించారు. బైరాబీ సాయిరాంగ్ కొత్త రైల్వే లైన్ 8,070 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించారు. ఈ రైల్వే లైన్ మిజోరాం రాజధాని అస్సాంలోని సిలార్స్తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఇక ఈ రైలు మార్గంలో 4 స్టేషన్లున్నాయి. 11 ఏళ్ల క్రితం పునాది రాయి వేసిన ప్రధాని మోదీ ఇప్పుడు లైన్ను ప్రారంభించారు. ప్రధాని మోదీ బైరాబీ సాయిరాంగ్ రైల్వే లైన్తో పాటు సాయిరాంగ్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, కోల్కతా సాయిరాంగ్, ఇక కోల్కతా ఎక్స్ప్రెస్, గౌహతి సాయిరాంగ్ గౌహతి ఎక్స్ప్రెస్ కూడా ప్రారంభించారు. అయితే భారీ వర్షం కారణంగా ఆయన ఐజ్వాల్ చేరుకోలేకపోయారు. ఇక లంగ్పుయి విమానాశ్రయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ రైలు మార్గం మిజోరాంలో ఆర్థిక వృద్ధికి గేమ్ చేంజర్ కానుంది. ముఖ్యంగా పర్యాటక వ్యాపార రంగాలకు కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ఉత్పత్తుల రవాణా సులభతరం కానుంది.